రావణుడు వాలితో యుద్ధం చేశాడని మీకు తెలుసా? వాలి సామర్థ్యం గురించి తెలుసుకున్న రావణుడు వాలితో యుద్ధం చేయదలిచి కిష్కింధ నగరంకి వెళుతాడు. అక్కడ వాలి మంత్రుల్లో ఒక్కడైన తారుడు రావణుడికి పక్కనే ఉన్న ఎముకలను చూపించి, ఇవన్నీ వాలితో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళ ఎముకలు, త్వరలోనే నీ ఎముకలు కూడా ఇక్కడ కలిసిపోతాయి అని గర్వంగా చెబుతాడు. దాంతో రావణుడు ఇప్పుడు వాలి ఎక్కడున్నాడు అని గట్టిగా కోపంగా అడుగుతాడు. దక్షిణ సముద్రంలో ఉన్నాడని తెలుసుకొని రావణుడు తన పుష్పక విమానంలో దక్షిణ సముద్రంకి వెళ్లి అక్కడ సంధ్యావందనం చేస్తున్న వాలిని చూస్తాడు. వాలిని పట్టుకున్న నలిపేద్దామని వెనక నుంచి నక్కుకుంటూ రావణుడు వస్తాడు. అది గమనించిన వాలి ఒకసారిగా రావణుడిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా నలిపేస్తాడు. రావణుడిని అలాగే పట్టుకుంటూ 4 సముద్రాల్లోకి ఎగిరి తన సంధ్యావందనము పూర్తి చేసి తిరిగి కిష్కింధకి వచ్చేస్తాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా వాలి దగ్గర నుంచి విడిపించుకోలేకపోతాడు. కిష్కింధకి తిరిగి వచ్చిన వాలి రావణుడిని విడిచిపెట్టి, అసలు ఎవర్రా నువ్వు అని అంటాడు. వాలి పరాక్రమకి బెదిరిపోయిన రావణుడు ఓటమి ఒప్పుకొని రావణుడికి చెందినవన్నీ ఇక నుంచి వారికి కూడా చెందుతాయి అని చెప్పి సంధి చేసుకుంటాడు. అందరూ చెప్పండి, జై వానరా.